హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో మనకి ఎప్పుడైనా ప్రిన్సెస్ కట్ బ్లౌజు కట్ చేసి స్టిచ్ చేయమని ఎవరైనా కస్టమర్ ఇస్తే వాళ్ళు కొలతకి క్రాస్ కట్ బ్లౌజ్ ఇచ్చి ప్రిన్సెస్ కట్గా మిమ్మల్ని కన్వర్ట్ చేయమంటే మీరు ఎలా కటింగ్ చేసుకోవాలి అది ఈ వీడియోలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కొత్తగా ఎవరైనా చూడండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ట్రై చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఆర్ట్ బ్లౌజ్లో క్రాస్ కట్ బ్లౌజ్ని ఇస్తారు. ఈ వీడియో మీరు చూస్తే అండి మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కింద ఒక లైను వెస్ట్ పట్టీ కోసం డ్రా చేసుకోవాలండి. నేను కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను, కొద్దిగా లెంత్ ఇక్కడ పెంచుకోవాలి, అంటే బ్లౌజ్ లెంత్ పెంచమన్నారు. సో కొద్దిగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా మనం బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకోవాలండి. కొలత బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మనం తీసుకొచ్చి ఆ లైన్ దగ్గర పెట్టుకోవాలండి. సో చూడండి, నేను ఎలా అయితే పెడుతున్నానో సేమ్ అలాగే సెట్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ కొలత బ్లౌజ్కి ఎక్కువ ముడతలు అలా ఉంటే మీరు ఐరన్ చేసుకోవాలంటే ఎగ్జాక్ట్గా మీకు కొలత బ్లౌజ్ లాగే మీకు రావాలి అంటే అండి కటింగ్ చేయడానికి మీరు కరెక్ట్గా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ని. సో చూడండి, ఇక్కడ ఇంత 1 ఇంచ్ వరకు ఇక్కడ గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్ వదిలేసే మనం సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. అంటే 1 ఇంచెస్ డాట్స్ కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేయక్కర్లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ని మనం ఇలాగా కరెక్ట్గా నెక్ దగ్గరే డ్రా చేసుకోవాలండి. సో ఒక పార్ట్ మనం పైకి తీసేస్తే లోపల వైపు పార్ట్ కరెక్ట్గా నెక్ మార్కింగ్కి మనకి హెల్ప్ అవుతుంది. అలాగే షోల్డర్ మార్కింగ్, ఆర్మ్ రౌండ్ని కూడా కరెక్ట్గా కుట్టు ఉంది కదా, స్టిచెస్ ఉన్నాయి కదా, ఆ స్టిచ్ దగ్గరే మనం కరెక్ట్గా ఇలా సెట్ చేసుకుంటూ రౌండ్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా నెక్ని డీప్ చేస్తున్నాను. అలాగే ఎక్స్ట్రా మార్జిన్ కుట్లకి మీరు ఎంతైతే కుడతారో అంతే మార్జిన్ ఇక్కడ ఇవ్వండి. ఆర్మ్ రౌండ్ దగ్గర 1/2 ఇంచ్ ఇచ్చాను, అలాగే నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చానండి నేను. సో ఇలాగ బ్యాక్ పార్ట్ని మీరు కట్ చేసుకోవాలి. ఇక్కడ వరకు మీకు ఎక్కడైనా డౌట్ వస్తే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. సో ఎగ్జాక్ట్గా నాకు ఆది బ్లౌజ్కి ఎలాగైతే బ్యాక్ పార్ట్ ఉంది సేమ్ మెజర్మెంట్స్తో ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కాబట్టి మనం ఇక్కడ రిమైనింగ్ క్లాత్ని ఓపెన్ సైడ్ మన వైపు ఉండేలాగా తిప్పి పెట్టుకోవాలండి. అంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ప్రిన్సెస్ కట్ ఇది. సో ఇలాగ పెట్టుకున్న తర్వాత చూడండి, బ్యాక్ పార్ట్ స్ట్రైట్గా పెట్టుకున్నాను, ఎక్కడ క్రాస్ పెట్టలేదు నేను. స్ట్రైట్గా పెట్టిన తర్వాత ఎగ్జాక్ట్గా ఆర్మ్ రౌండ్ దగ్గర షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసేస్తున్నాను. అలాగే ఇక్కడ చూడండి, ఫోల్డెడ్ సైడ్ దగ్గర నెక్ దగ్గర కూడా ఒక స్ట్రైట్ మార్కింగ్ ఈక్వల్గా చేసేసాను. కింద కూడా ఈక్వల్గా మార్క్ చేసే బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంతే ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా స్ట్రైట్ మార్కింగ్ చేసేసుకున్నానండి. మార్క్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేయండి ఫ్రెండ్స్. తీసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి, ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ డీప్ మార్కింగ్ చేసుకోవాలి, అలాగే చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ షోల్డర్కి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ లైన్ డ్రా చేస్తున్నాను. చేసిన తర్వాత నెక్ని తీసుకొచ్చి చూడండి, షోల్డర్ కుట్టు ఉంది కదా, షోల్డర్ కుట్టుని మనం కరెక్ట్గా ఈ కింద లైన్ ఉంది కదా, కింద లైన్ దగ్గర పెట్టాలండి. చూడండి, ఈ కుట్టుని చూడండి, షోల్డర్ జాయింట్, ఈ జాయింట్ని కింద లైన్ దగ్గర ఇక్కడ పెట్టుకోవాలి. మనం పెట్టుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ స్టిచెస్ దగ్గర మార్క్ చేశాను. అలాగే ఇక్కడ ఇటువైపు కూడా 1/2 ఇంచ్ లోపల వైపుకే మార్క్ చేశానండి. నెక్ని ఇలాగా మనం మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఆది బ్లౌజ్ లాగా రావాలి అండి. కరెక్ట్గా నెక్ని సెట్ చేసి రౌండ్ షేప్లో మనం ఫ్రంట్ నెక్ని ఆ లైన్, అంటే ఫ్రంట్ లైన్ ఉంది కదా, ఫ్రంట్ లైన్ వరకు ఇలాగా తీసుకురావాలండి. పైన షోల్డర్ దగ్గర పట్టుకోవాలి. మీరు నెక్ని కరెక్ట్గా ఇక్కడ సెట్ చేయాలి. సో చూడండి, నెక్ అండ్ ఆర్మ్ రౌండ్ ఇక్కడ కరెక్ట్గా సెట్ అవ్వాలంటే సో ఈ లైన్ వరకు చేసి ఇక్కడ చూడండి, ఫ్రంట్ నెక్ మార్కింగ్ ఇక్కడ తీసేసుకుంటున్నాను. ఎక్కడైనా ఇక్కడ కస్టమర్ ఏమైనా పెంచాలి తగ్గించాలి అంటే మీరు ఇక్కడే చేంజెస్ చేసుకోవాలండి. సో చూడండి, ఫ్రంట్ నెక్ లైన్ అయితే కరెక్ట్గా ఇక్కడ ఆది బ్లౌజ్ లాగే వస్తుంది. ఇక్కడ మీరు ఎక్స్ట్రా మార్జిన్ కూడా తర్వాత ఇవ్వాలండి. మీరు కుట్టికి ఎంతైతే మార్జిన్ తీసుకుంటారో అంత మార్జిన్ ఇక్కడ యాడ్ చేయాలి మీరు. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ కోసం చూడండి, ఇక్కడ ఆర్మ్ రౌండ్ జాయింట్ ఉంది కదా, స్లీవ్ జాయింట్, ఆ జాయింట్ దగ్గర రన్నర్తో ఒకసారి రబ్ చేయండి. చూడండి, ఈ జాయింట్ మీకు చాక్తో నేను వేసి చూపిస్తున్నాను. రన్నర్తో ఒక్కసారి చిన్నగా రబ్ చేయండి, ఎక్కువ స్ట్రాంగ్గా కాదు. చేస్తే లోపల వైపు క్లాత్ పైన ఇక్కడ మార్కింగ్ వచ్చేసింది చూడండి, ఆ మార్కింగ్ దగ్గర మీరు ఇలా మార్క్ చేసేసుకోండి. అంటే మీకు వచ్చిన కొలత బ్లౌజ్కి ఇంత డీప్ ఉందండి ఫ్రంట్ పార్ట్. సో ఇంత డీప్ మీరు ఎగ్జాక్ట్గా అలాగే కుట్టాలి అంటే ఇంత డీప్ మీరు తీసుకోవాలి. అలాగే ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ కుట్లు కోసం మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేయాలండి. సో ఇప్పుడు
చెస్ట్ పాయింట్ అండి, చెస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి మార్క్ చేస్తున్నాను నేను. ఇది చెస్ట్ పాయింట్. చెస్ట్ పాయింట్ దగ్గర పట్టుకుని అలాగే షోల్డర్ ఇదైతే జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ కూడా మార్క్ చేసి చూపిస్తాను. ఈ మార్క్ని, జాయింట్ మార్క్ని కింద లైన్ దగ్గర ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా సెట్ చేసి పెట్టుకోవాలి. చెస్ట్ పాయింట్ చూడండి కొద్దిగా స్ట్రెచ్ చేయాలండి. ఇక్కడ చెస్ట్ పాయింట్ని ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలండి. అలాగే చూడండి హుక్ లైన్ ఉంది కదా, హుక్ లైన్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ ఎంత దూరం ఉందో అక్కడ కూడా మీరు ఇలాగా మార్క్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే ఇలాగే కట్ చేస్తానండి. కరెక్ట్గా వాళ్ళు ఏదైతే కొలత బ్లౌజ్ ఇస్తారో సేమ్ అలాగే నాకు ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్లో కూడా మీరు చూసుకోవాలండి. అంటే మీరు ఎంత మార్జిన్ ఇచ్చారో అక్కడే స్టిచ్ చేయాలి. ఎక్కువ తక్కువ అయినా సరే బ్లౌజ్ అక్కడ డిస్టర్బ్ అవుతుందండి. సో పైనుంచి చెస్ట్ పాయింట్ మెజర్ చేస్తే 10 ఇంచెస్ వచ్చింది. ప్రిన్సెస్ కట్ కాబట్టి అండి ఒక 1 ఇంచెస్ ఎక్స్ట్రాగా మీరు పెంచుకోవాలి. అలాగే ఇటు నుంచి 1/4 to 4 ఇంచెస్ చెస్ట్ పాయింట్ కోసం వస్తుంది. ఆ లైన్ దగ్గర నుంచి 1/4 to 4 ఇంచెస్ వరకు వస్తుందండి. చెస్ట్ పాయింట్ దగ్గర 1/4 to 4 ఉంటాయండి. కింద లైన్ దగ్గర మీరు ఒక 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలి. అంటే ఇక్కడ కింద లైన్ దగ్గర నేను 3¼ ఇంచెస్ పెట్టుకుంటాను. సో ఇక్కడ 1/2 ఇంచ్ పై చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ మైనస్ చేయాలండి. ఈ లైన్ కొద్దిగా క్రాస్ రావాలి ఇక్కడ. సో ఇలా క్రాస్గా ఈ లైన్ రావాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ మిడిల్లో ఒక లైన్ పాయింట్ పెట్టుకొని ఇలాగా కలిపేసుకోండి. కలిపిన తర్వాత ఈ చెస్ట్ దగ్గర ఒక రౌండ్ షేప్ రావడానికండి మీకు ఇక్కడ 2½ ఇంచెస్ విత్ పెట్టుకోండి. సో 2½ ఇంచెస్ విత్ పెట్టుకుని ఇలాగ ఒక రౌండ్ షేప్ ఇవ్వండి. సో 36, 37 వరకు చెస్ట్ సైజ్ వరకు 2½ ఇంచెస్ సరిపోతుందండి. అక్కడి నుంచి చెస్ట్ సైజ్ పెరిగి కొద్దీ ఒక పావు ఇంచ్ మీరు ఈ విత్ని పెంచుకోవచ్చు. సో ఇది 36 సైజు చెస్ట్ సైజ్ బ్లౌజ్ అండి ఇది. సో ఇలాగ మీరు ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇవ్వండి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వెస్ట్ మీరు చూసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ వెస్ట్ పార్ట్ చూసుకొని ఇక్కడ ఒకసారి మెజర్ చేయండి. కింద వెస్ట్ దగ్గర మెజర్ చేయండి. పైన కాదండి, క్రాస్ కట్ బ్లౌజ్ అయితే పైన, కానీ ప్రిన్సెస్ కట్ కాబట్టి కింద వెస్ట్ మెజర్ చేస్తే ఇక్కడ 6½ వస్తుందండి. సో 6½ మీరు ఇక్కడ బెస్ట్ పెట్టుకోవాలి. దానికోసం ఫస్ట్ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర నుంచి మిడిల్ లైన్ వరకు మీరు మెజర్ చేయండి. 3½ వస్తుందండి. 3½ని ఇక్కడ వదిలేసి మీరు 6½ పెట్టుకోవాలి. మిడిల్లో మనం కట్ చేసి తీసేస్తాం కాబట్టి అండి, తీసేసి మళ్ళీ మనం జాయింట్ చేయాలి కాబట్టి ఇక్కడ జాయింట్ కోసం మార్జిన్ కూడా ఇవ్వాలి. సో 1 ఇంచెస్ వరకు ఇక్కడ మార్జిన్ ఇచ్చేసాను నేను. మార్జిన్ లైన్ దగ్గర క్రాస్గా మనం డ్రా చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా మార్జిన్ కూడా మనం ఇక్కడ ఇవ్వాలండి. సో ఈ విధంగా మీరు ప్రిన్సెస్ కట్ క్రాస్ కట్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ప్రిన్సెస్ కట్గా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆర్మ్ రౌండ్ దగ్గర 1/2 ఇంచ్ మార్జిన్ లైన్ ఇవ్వండి కుట్టికి. అలాగే నెక్ దగ్గర 1/2 ఇంచ్ ఇచ్చానండి. సో ఎక్కడైనా మీరు పెంచాలి తగ్గించాలి అన్నా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ప్రిన్సెస్ కట్ షేప్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి హుక్ ఐపట్టి దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇవ్వండి. హుక్ ఐపట్టి మనం వేరేగా జాయింట్ చేస్తాం కాబట్టి నేను కటింగ్ చేసేసుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకుంటానో ఒకసారి మీరు క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ఫ్రంట్ ఓపెన్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డాట్ ఇక్కడ వేయండి ఫ్రెండ్స్. అప్పుడు షేప్ చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ సింపుల్గా 4 ఫోల్డ్ చేసుకుని స్లీవ్ కటింగ్ చేసుకుంటున్నానండి. 1½ ఇంచెస్ వరకు ఇక్కడ ఫోల్డింగ్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఇది స్లీవ్స్ కొద్దిగా షార్ట్ ఉందండి. సో నేను 7½ ఇంచెస్ వరకు స్లీవ్ లెంత్ పెట్టుకుంటాను, ఇక్కడ పెడతాను. సో
ఇక్కడ నుంచి ఈ లైన్ దగ్గర నుంచి 7.5 దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి 3.5 దగ్గర మార్క్ చేసుకొని మనం ఒక రౌండ్ షేప్ ఇవ్వాలండి. రౌండ్ షేప్ ఇవ్వడానికి ఆర్మ్ రౌండ్, బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్కి ఈక్వల్గా ఇక్కడ కూడా రావాలి. సో ఇలా మనం ఒకసారి మెజర్ చేసుకోవాలి. 8.5 వచ్చింది. సో ఇలాగ మనం క్రాస్గా 8.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలాగా స్లీవ్ మార్కింగ్ చేసుకుని మనం స్లీవ్ కటింగ్ కూడా చేసేసుకోవాలి. సో మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఆది బ్లౌజ్తో ఎలాగా కట్ చేసుకోవాలి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎక్కడైనా డౌట్ వస్తే మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. అలాగే మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగా చాలా రకాల బ్లౌజ్ కటింగ్ కొలత బ్లౌజ్తో ఎలా చేసుకోవాలి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.